హలో ఫ్రెండ్స్, నేను నిన్న రామాయణ టీజర్ చూశాను. రెహమాన్ గారి హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉంది. సీత క్యారెక్టర్ లో మన సాయి పల్లవి గారు జీవించారనిపిస్తుంది. అలాగే శూర్పణఖ క్యారెక్టర్ లో ప్రఫుల్ ప్రీత్ సింగ్ గారు 100% సూటబుల్ అయ్యారు. రావణాసురుడిగా రాకీ భాయ్. కాకపోతే వాయిస్ మోడ్యులేషన్ మన దక్షిణాది నేటివిటీకి అంత కనెక్ట్ అయ్యేటట్టుగా అనిపించట్లేదు. లేకపోతే శ్రీరాముడు సోసోగా ఉంది. నాకు పర్సనల్ ఉద్దేశం ఏంటంటే రామ్ చరణ్ గారు ఆల్రెడీ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ లార్డ్ డ్రామాగా ఆల్రెడీ జనాలు ఓన్ చేసుకున్నారు. నార్త్ ఇండియన్స్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లోనే శ్రీరాముణ్ణి వాళ్ళు చూసుకుని దేవుళ్ళలాగా కొలుచుకుంటున్నారు. పెద్ది కూడా భారీ విజయాన్ని అందించారు. అలాగని నేను ఎవరిని కించపరచను. కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అందరూ రామాయణం ఏ భాషలో వచ్చినా ఎవరు చేసినా కూడా అందులో రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో దైవత్వాన్ని మాత్రమే చూడండి. మిగిలిన వాళ్ళు పాత్రధారులు మాత్రమే, వాళ్ళు దేవుళ్ళు కాదు కదా. అది పరిస్థితి. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు అయితే రాముడు క్యారెక్టర్ కి 10,000 కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కామెంట్స్ చెప్పండి.